సీమంతం రోజున గర్భవతికి గాజులు వేయడానికి కారణం ఇదే. సీమంతం రోజున గాజులెందుకు? గర్భవతిగా ఉన్న మహిళ చివరి 3 నెలల్లోనే సాధారణంగా సీమంతం వేడుక చేస్తారు. ఈ రోజున గర్భంతో ఉన్న మహిళ చేతికి ఆకుపచ్చ గాజులు లేదా 9 రంగుల గాజులు తొడిగే సాంప్రదాయం చాలా చోట్ల ఉంది. ఇప్పుడు బేబీ షవర్ పేరుతో వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నా ఈ ఏళ్ల తరబడి నుంచి వస్తున్న సాంప్రదాయంలో మాత్రం ఎక్కువ అర్థం, ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సీమంతం రోజున చేతినిండా తొడిగిన గాజులు ప్రసవం రోజు దాకా తీయకూడదని చెబుతారు. ఇది సాంప్రదాయంగా భావిస్తున్నా కూడా దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. 1. చేతి మణికట్టు దగ్గర గర్భాశయానికి సంబంధించిన నాడులుంటాయి. ఈ నాడుల మీద చేతికి నిండుగా తొడిగిన గాజుల ఒత్తిడి పడటం వల్ల సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. 2. చేతుల నిండా గాజులుంటే గజ్జల కన్నా ఎక్కువ శబ్దం వస్తుంది. అదెంతో వినసొంపుగానూ ఉంటుంది. ఆ మట్టి గాజుల శబ్దం వల్ల గర్భంలో ఉన్న శిశువు మెదడులోని కణజాలం వృద్ధి చెందుతుంది. వినికిడి శక్తి మీద ప్రభావం ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డకు ఈ శబ్దాలు నచ్చుతాయట. మహిళలకు గాజుల వల్ల ఉపయోగాలు. సాధారణంగా కూడా మహిళలకు చేతికి గాజులు వేసుకోవడం వల్ల లాభాలుంటాయి. పూర్వకాలంలో ఎక్కువగా బంగారు గాజులు లేదా మట్టి గాజుల్ని వేసుకునేవారు. వీటితో మహిళల్లో ఉన్న శక్తి తత్వం ఉత్తేజితం అవుతుంది. అలాగే నెగటివ్ ఎనర్జీలు దరి చేరకుండా ఉంటాయి. ఇవి వేసుకున్న వారిలో సాత్వికమైన బుద్ధి పెరుగుతుందట. గాజులు వేసుకోవడం అనేది చుట్టూ ఉండే వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. చుట్టూ ఉన్న చెడు వైబ్రేషన్స్ ని తిప్పికొడుతుంది. ఇదంతా లయతో కూడిన చప్పుడు వల్లే సాధ్యపడుతుంది. కాబోలు మహిళలు గాజుల్ని ధరించడం వల్ల మణి కట్టు దగ్గర ఉండే రక్త నాళాలపై ఒత్తిడి కలుగుతుంది. దీంతో అక్కడ ఏర్పడిన రాపిడి, ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అందువల్ల బీపీలు, గుండె జబ్బుల్లాంటి సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. సీమంతం రోజున గాజులెందుకు? గర్భవతిగా ఉన్న మహిళ చివరి 3 నెలల్లోనే సాధారణంగా సీమంతం వేడుక చేస్తారు. ఈ రోజున గర్భంతో ఉన్న మహిళ చేతికి ఆకుపచ్చ గాజులు లేదా 9 రంగుల గాజులు తొడిగే సాంప్రదాయం చాలా చోట్ల ఉంది. ఇప్పుడు బేబీ షవర్ పేరుతో వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నా ఈ ఏళ్ల తరబడి నుంచి వస్తున్న సాంప్రదాయంలో మాత్రం ఎక్కువ అర్థం, ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సీమంతం రోజున చేతినిండా తొడిగిన గాజులు ప్రసవం రోజు దాకా తీయకూడదని చెబుతారు. ఇది సాంప్రదాయంగా భావిస్తున్నా కూడా దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది.